నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి వస్తున్నారో వాళ్ళకందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వార్త వైఎస్ఆర్సీపీ సర్కిల్లో అయితే సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి పోటీ పడి జైలుకు పోవాలి, అదేవిధంగా నోటికి పని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో పేర్ని నాని కావచ్చు, ఇప్పుడు కొత్తగా అమలాపురంకి సంబంధించి ఒక కార్యక్రమంలో మాజీ వైఎస్ఆర్సీపీ మంత్రిగా కూడా చేశాడు, విశ్వరూప్ కూడా చేరాడు. సో ఎవరెవరైతే జైలుకు వెళ్ళి వస్తున్నారో వాళ్ళకందరికీ టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. అందులో భాగంగానే నందిగాం సురేష్ కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళిద్దరికి ఆల్రెడీ టికెట్లు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పోటీలు పడుతున్నారు. ఇక్కడ చూడండి, పేర్ని నాని అయితే పేర్ని నాని కొడుకు కోసమో లేకపోతే ఈయనే పోటీ చేస్తాడో తెలియదు, కానీ ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేపించుకోవాలి, ఎలాగైనా జైలుకు వెళ్ళి రావాలి, ఎలాగైనా సానుభూతి సంపాదించాలి, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని తెగ తాపత్రయపడుతున్నాడు. మొన్నటికి మొన్న గురువారం శుక్రవారము కార్యకర్తల సమావేశం పెట్టి అవనిగడ్డ పామరు నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో రప్పా రప్పా అని చెప్పబాకండయ్య, మనం అధికారంలోకి రాబోతున్నాము, చెప్పడం కాదు చేసేయడమే, మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు, కాబట్టి రాత్రిపూట చేయాల్సినటువంటి పనులు పగటిపూట డిస్కస్ చేయకూడదు, సో అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుదామని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టడము, అదేవిధంగా గుడివాడకు వెళ్ళి నానా రభస చేయాలనుకొని ప్లాన్ వేస్తే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను అడ్డుకుంటామని చెబితే ఒక బీసీ మహిళను అక్కడికి పంపించి గుడివాడలో రచ్చరచ్చ చేసి జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలనుకున్నటువంటి ఈ పేర్ని నాని ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, పగలే చంపండి అని చెబుతా, బాబుకు 76 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎంతకాలం ఉంటావు, ఏరా పీకే అంటేనే కదా కొడుకుని అక్కడ పీకేసింది మచిలీపట్నంలో, అప్పుడే మర్చిపోతే ఎట్లా, ఏరా పీకే సిగ్గు పెట్టలేదా దేవుడు. సీఎం డిప్యూటీ సీఎంలపై పేర్ని నాని అసభ్య వ్యాఖ్యలు. సో ఏ విధంగానైనా జైలుకు పోవాలి, వీళ్ళేమో అరెస్ట్ చేయడం లేదు, కాబట్టి నోటికి పని చెప్దామనేటువంటి ఉద్దేశంతో గురువారం నుంచి ఈ పేర్ని నాని అదే పనిలో ఉన్నాడు. పామర్రుకి వెళ్ళినా, అవనిగడ్డకి వెళ్ళినా, గుడివాడ వెళ్ళాలనుకున్నా, పెడన వెళ్ళాలనుకున్నా, లేదా మచిలీపట్నంలో మీటింగ్ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా టీడీపీ శ్రేణులను, కూటమి నాయకులను, కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, వాళ్ళు దాడి చేస్తే ప్రతి దాడి చేయడము, కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్ళాలనేటువంటి పక్కా ప్రణాళికతో ఈ పేర్ని నాని ముందుకెళ్తున్నాడు. ఇక చూడండి, నరకండి అని చెబితే చీకట్లో ఎందుకు చేయమని చెబుతాను, పగలే చేయమని చెబుతా అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి పేట్రేగిపోయారు. ఆదివారం పెడనలో వైసీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పవన్, లోకేష్ ఆయా సభల్లో ప్రసంగించిన వీడియోలు ప్రదర్శించి కూటమి నేతలను ఉద్దేశించి అరే ఒరే అంటూ అనుచితంగా మాట్లాడారు. సో ఏమి చేసినా ఈయన అరెస్ట్ చేయడం లేదు. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా దాచి విదేశాలకు ఎగుమతి చేపించినప్పటికీ వాళ్ళ భార్య చేత కొంచెం చూసి చూడనట్టు పొమ్మన్నాడు. కాబట్టి ధైర్యం వచ్చినట్లుంది పేర్ని నానికి, ఎలాగైనా జైలుకు వెళ్ళాలి, టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలనేటువంటి ఉద్దేశంతో నోటికి పని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా రారా పోరా అని చెప్పి ఏకవచనంతో సంబోధించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇలా మాట్లాడుతాడు. సో కార్యకర్తలు ప్రతిఘటిస్తే మళ్ళా వెళ్ళి కేసులు పెడతాడు. ఆ కేసుల్లో పోలీసులు పిలిస్తే మాత్రము విచారణలో నాకేం సంబంధం లేదు, నన్ను వదిలేయండి అని చెప్పి తప్పించుకుంటాడు. సో కార్యకర్తల సమావేశంలో ఒక విధంగా, అదేవిధంగా పోలీసు విచారణలో ఒక విధంగా ఊసర వెళ్ళిలాగా తప్పించుకుని తిరుగుతున్నాడు ఈ పేర్ని నాని. ఈ పేర్ని నానినే కాదు, అమలాపురానికి సంబంధించి ఈ విశ్వరూప్ ఏం చేశాడు చూడండి, నీతో ఊచలు లెక్క పెట్టిస్తా. అమలాపురం రూరల్ సిఐకి వైసీపీ నేత విశ్వరూప్ వార్నింగు. వైసీపీ నేతలు పోలీసులను, అధికారులను బెదిరించడం మానుకోవడం లేదు. అమలాపురం లోక్సభ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తాజాగా ఒక పోలీస్ అధికారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారంలో లేనప్పుడు ఒక అధికారి, అది కూడా పోలీస్ అధికారినే బెదిరిస్తా ఉన్నారు అంటే, 151 సీట్లు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల పరిస్థితి, సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండే
ఉండేది, ఏ విధంగా బెదిరింపులకు పాల్పడే వాళ్ళు మీ ఊహకే వదిలేస్తున్నాను. తాజాగా ఓ పోలీస్ అధికారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమే, నేను ఎక్కడున్నా నిన్ను మాత్రం వదలను, నీ అంతు చూస్తా, నీతో జైలులో ఊచలు లెక్క పెట్టిస్తా, వీఆర్కు పంపిస్తా అని బెదిరించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, సప్త సముద్రాలకు ఆపక్కున్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీసి కొడతా అంటాడు. ఆయన బాటలోనే ఆయన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారు. మరి ఈ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. కానీ సో ఎవరైతే జైలుకు వెళ్ళి వస్తారో వాళ్లకు టికెట్లు వస్తుందనేటువంటి వార్త వైఎస్ఆర్సీపీ సర్కిల్లో గుప్పుమనడంతో ఇప్పుడు పోటీ పడుతున్నారు. మరి చూద్దాం, పేరుని నానికి టికెట్ ఇస్తాడా? పేరుని కిట్టు కూడా మొన్న మా నాన్నకు టికెట్ వద్దు నాకే కావాలని మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రప్పా రప్పా అని కోద్దామని చెప్పి కార్యకర్తల సమావేశంలో మాట్లాడాడు. అదేవిధంగా వాళ్ళ నాన్న కూడా ఆయన టికెట్ కోసం ట్రై చేస్తా ఉన్నాడా, లేకపోతే కొడుకు టికెట్ కోసము ట్రై చేస్తాడో తెలియదు. కానీ గురువారం నుంచి నోటికి పని చెప్పడము, గొడవలు సృష్టించడము, జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో ఎలాగైనా పడాలనేటువంటి ఉద్దేశంతో నోటికొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు ఈ పేర్ని నాని. ఇప్పుడు కొత్తగా ఈయన విశ్వరూప్ కూడా చేరాడు. సో వీళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. మరి సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.